పాతబస్తీలోని ప్రతి గల్లీలో గణేష్ పండుగ గ్రాండ్ గా జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన హిందూ సమాజానికి ఏదైనా సమస్య వస్తే ముందుకు వచ్చేవారు హిందువులన్నారు. పాతబస్తీ పక్కా హిందువులదే అన్నారు. పాతబస్తీ వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చే వరకు ఊరుకోమన్నారు బండి సంజయ్. ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళని తరిమి కొడతామని హెచ్చరించారు. ఇక భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పోరాటం చేస్తే ట్యాంక్ బండ్పై నిమజ్జనం జరుగుతోందన్నారు. వాళ్ళ కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే హిందువులం అని చెప్పి గణేష్ నవరాత్రి ఉత్సవంతో మేము హిందువులం అని చెప్పి చెప్పుకునేటువంటి అవసరం మనకు అవసరం లేదు. ఇలా ఇక్కడనే దీనివల్లనే పాలకులకు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందూ సమాజం అంటే పార్టీలకు భయం లేదు, హిందూ సమాజం అంటే పాలకులకు భయం లేదు. హిందువులు చీలిపోతారు, హిందువులు కులాలుగా ఉంటారు, హిందూ వర్గాలుగా ఉంటారు, హిందూ ఊర్ల పేరుతో చీలిపోతారని చెప్పి ఒక చెడు ఆలోచన వాళ్ళ పాలకుల్లో కూడా ప్రభుత్వాలకు ఉండడం వల్లనే ఇవాళ మనల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చగాళ్ళకి బతికే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనమే. ఇవాళ నేను పొద్దున్న తిరుగుతున్నా, ఓడిసి తిరుగుతున్నా, పాత బస్తీ మొత్తం గల్లీ తిరిగినా ఎక్కడ కూడా నాకు ఏం పొర కనిపించలే. పాత బస్తీ పక్కా హిందువులదే. మొన్న బోనాలో తిరిగిన ఈ రోజు గణేష్ నవరాత్రి ఏ గల్లి చూసినా బస్తీ చూసినా కూడా ఎక్కడ కూడా భారత్ మాతాకి జై, విఘ్నేశ్వర మహారాజ్ కి జై చెప్పి హిందూ బాయ్ చెప్పి నిలదీస్తూ గర్జిస్తున్నటువంటి ఆ నినాదాల హోరు నా చెవులు వినబడుతూనే ఉన్నది. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మనం ఏకదాటిపోయి మన సంఘటన శక్తిని ప్రదర్శించడానికే ఇలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇలా భాగ్యనగర్ మొత్తం ఇలాంటి వేదికలు ఏర్పడేసింది. వినాయక చవితి పైసలు రావు, దేనికి పైసలు, దేనికి ప్రత్యేక బడ్జెట్ ఉండదు. కానీ రంజాన్ కు మాత్రం రంజాన్ కు 3,30,00,000 రూపాయలు రంజాన్ కేటాయించారు. అప్లికేషన్ జమాతా ఇస్లాం అని చెప్పి దేశ ద్రోహ సంస్థ ఈ దేశంలో హిందువులను రాసి రంపాడబట్టే అప్లికేషన్ జమాతా ఇస్లాం సంస్థకు 2,40,00,000 రూపాయలు ఇచ్చారు. కానీ హిందువులందరూ ఏకదాటి మీకు వచ్చి ఘనంగా పండుగలు నిర్వహించుకోండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఒక్క పైసా ఇయ్యరు, బోనాల పండుగలకు పైసలు ఇయ్యరు, దేవి ఉత్సవాలకు పైసలు ఇవ్వరు, హనుమాన్ జయంతికి పైసలు ఇవ్వరు, ఇలా భవానీ ఉత్సవాలకు పైసలు ఇవ్వరు. వాళ్ళు దేనికి పైసలు ఇవ్వకుండా హిందూ సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించారు.